యాకోబు పత్రిక అధ్యాయము 3 పరిశుద్ధ వచనములు 13 నుండి 18 వరకు. దివ్య జ్ఞానము. మీలో ఎవరైనా జ్ఞానియును వివేకియును అగువాడు ఉండెనా? అయినచో అతడు తన సత్ప్రవర్తన చేతను వినయ వివేకములతో కూడిన సత్కార్యముల చేతను దానిని నిరూపింపవలెను. కాని మీ హృదయమున ఈర్ష్య ద్వేష స్వార్థ పరత్వములకు తావు ఉన్నచో మీరు గర్వింపరాదు. సత్యమునకు విరుద్ధముగా పలుకరాదు. ఇట్టి వివేకము పరలోకము నుండి దిగి వచ్చినది కాదు. ఇది లౌకికము, భౌతికము, పైశాచికము. ఏలైనా అసూయ స్వార్థ పరత్వములు ఎచ్చట నుండునో అచ్చట అలజడియు సర్వ విధములగు నీచ కార్యములను ఉండును. కాని దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతి ప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది. అది కనికరముతో నిండియుండి సత్కార్య ప్రదమగును. అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. శాంతి స్థాపకులు నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనము. మార్కు సువార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 14 నుండి 29 వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జన సమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారని యేసు శిష్యులను ప్రశ్నించెను. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకొని వచ్చి తిని, భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్య బారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరి తిని అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్య నుండును? ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటకు తీసుకొని రండు అనగా వారు అట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూచిన వెంటనే ఆ దయ్యము వానిని విలవిలలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగులు క్రక్కించెను. ఈ దుర్భరావస్థ ఎంత కాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలెనని నీళ్ళలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా?
విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడుమని ఎలుగెత్తి పలికెను. అంతటా జనులు గుమిగూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట చూచి, యేసు, మూగ చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపోము, మరెన్నడూను వీనిని ఆవగింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగు వలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయేననిరి. కాని యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదని ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.